డబ్బు 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 డబ్బు. ఆ డబ్బు కోసం దేనికైనా దిగజారుతారు. ఆ డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడతారు. ఆ డబ్బు కోసం తమ దేహాన్ని అప్పచెప్పుకోవటానికి కూడా ఇష్టపడతారు. ఈ దేహంతో ఎంత నీచమైన పని చేయటానికైనా ఇష్టపడతారు ఆ డబ్బు కోసం. వాళ్ళకి డబ్బు కావాలి, ధనాపేక్ష. ఇక్కడ ఏం చెప్పాడో తెలుసా? బొమ్మలకు పూజించటం, బొమ్మలకి మొక్కటం విగ్రహారాధన అని మనకు తెలుసు. కానీ మన అంతరంగంలో డబ్బు పిచ్చి కలిగి ఉండటం కూడా విగ్రహారాధన అని చాలా మందికి తెలియదు. విపరీతమైన ధనాపేక్ష కూడా ఒక రకంగా విగ్రహాన్ని ఆరాధించటమే. ఎందుకంటే వాడు దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేదు, కానీ ధనమునే దేవుడిగా గుర్తించి వాడు దేవుణ్ణి పక్కన పెట్టి, ఆమె దేవుణ్ణి పక్కన పెట్టి సిరిని ప్రేమించారు గనుక వారు సహా విగ్రహారాధికులైనట్టే. మన దైనందిన జీవితంలో బ్రతకడానికి డబ్బు అవసరం, కానీ డబ్బే జీవితం కాదు. దేవుడు మన జీవితమై ఉండాలి. ఎవరు కేంద్రమై ఉండాలి? మన జీవితంలో దేవుడు కేంద్రమై ఉండాలి, డబ్బు కేంద్రమై ఉండకూడదు. బ్రతకడానికి డబ్బు అవసరం, దానికోసం కష్టపడి పని చేసుకోవాలి, తప్పదు. దేవుడు కూడా సహాయం చేస్తాడు. నీ మనుగడకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తాడు. ఆయన అన్యాయస్తుడేం కాదు. కానీ దురాశను కడుపులో పెట్టుకొని అన్ని అనుభవించాలి, అది కావాలి ఇది కావాలని, అవన్నీ పొందాలంటే డబ్బు కావాలని డబ్బును కేంద్రంగా చేసుకొని బ్రతికే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. డబ్బును విస్తారంగా ఆర్జించుకొని దేహ వాంఛలను తీర్చుకోవడానికి కాదు దేహం, దేవుని సేవించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని చిత్తం జరిగించడానికి దేహం. ఈ శరీరం అందుకు ఇవ్వబడింది. జారత్వం చేయటానికి కాదు, విచ్చలవిడిగా వ్యభిచారం చేయటానికి కాదు ఈ దేహం, విచ్చలవిడిగా అపవిత్రమైన ఆలోచనలో మునిగి తేలటానికి కాదు ఈ దేహం, కామాతురతను అణచుకోవటానికి కాదు, ఆ కామాతురతను తీర్చుకోవడానికి కాదు ఈ దేహం. మరి దేనికి అంటే దేవుని మహిమపరచడానికి దేహం అన్నాడు. ఒకవేళ అపవిత్రమైన ఆలోచనలు, కామాతురత, ఈ జారత్వ పాపము నిన్ను వెంటాడుతుంటే దాని విషయంలో దేవుని ముందు కూర్చొని నువ్వు దేవునికి మొరపెట్టుకోవాలి. ఇది మొదటి సంగతి. ఖచ్చితంగా దేవుడు నీకు ఆ మనోబలాన్ని ప్రసాదిస్తాడు. ఆ మనోబలం దేవుడు నీకు అనుగ్రహించేంత వరకు ప్రతి దినం నువ్వు దాని గురించి దేవునికి మొర్ర పెట్టాల్సిందే. ఎంత మొర్ర పెట్టినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడొద్దు. మళ్ళీ చెప్తున్నా, ఎంత పోరాడినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడొద్దు. ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉండు, దేవుని ముందుకు వెళ్తా ఉండు. తప్పనిసరిగా నీకు కావలసిన మనోబలాన్ని నా దేవుడే నీకు దయచేస్తాడు. ఆయన ఇవ్వంది నీకు రాదు, ఆయనే అనుగ్రహిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? నీకు ఈ అపవిత్ర ఆలోచనలు కానీ, కామాతురత కానీ, జారత్వ పాపం కానీ, వ్యభిచార కాంక్ష కానీ నిన్ను శోధిస్తూ ఉన్నట్టయితే, నిజంగా నువ్వు దాని నుంచి విడుదల పొందగోరితే, నిజంగా హృదయంలో నీకు దాని నుంచి విడుదల పొందగోరితే తప్పనిసరిగా నువ్వు ఆ విషయమై దేవునికి రోజు మొర్రపెట్టు. అన్నా చాలా రోజుల నుంచి నేను మొరపెడుతున్నాను, నాకు జయం కలగలేదు అని నువ్వు అనుకుంటే, నేను ఇప్పుడు మళ్ళీ నీకు చెప్తున్నాను, జయం రాలేదని నువ్వు మానేశావనుకో దేవునికి మొర్రపెట్టడం, మొత్తంగా తేడా పడతావు. జయం వచ్చేంత వరకు నువ్వు మొర్ర పెడతానే ఉండు. తప్పనిసరిగా నీ ప్రార్థన అక్కడ వినబడిద్ది. నీకు కావలసినటువంటి ఆత్మ బలాన్ని నా దేవుడే దయచేస్తాడు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంది. బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంది. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాటలాడవలెను అని ఎవరన్నారు? ఆయన నాతో మాటలాడినప్పుడు. వినండి, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడాలి అన్నాడట దేవుడు. ఎవరితో? యెహెజ్కేలుతో. వంకర టింకరగా నిలబడితే మాట్లాడలేవా? అంటే దేవుడు మాట్లాడాలంటే నిటారుగా స్ట్రైట్ గా నిలబడాలా? అక్కడ దాని అర్థం ఏంటి? నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి అన్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని వంకర టింకర లక్షణాలు ఉన్నాయి. ఏమంటున్నాడు తెలుసా? వాటిని విసర్జించు, వాటిని అధిగమించు, నేను నీతో మాట్లాడాలి అన్నాడు.
ఏమయ్యా అయి ఉంటే మాట్లాడవా? మాట్లాడను. అయి ఉంటే మాట్లాడలేను, మాట్లాడినా నువ్వు గ్రహించలేవు. నేను మాట్లాడాలంటే, ఆ మాటలు నువ్వు గ్రహించాలంటే నువ్వు వంకర టింకర వ్యవహారాల్లో, వంకర టింకర అనుభవాల్లో ఉండకూడదు. నీవు చక్కగా నిలవాలి. నువ్వు బలహీనతలను అధిగమించి చక్కగా నిలవాలి. అప్పుడు మాత్రమే నేను మాట్లాడతాను. అంటే ఎహెజ్కేలు ట్రై చేశాడు. ఎహెజ్కేలు చక్కగా నిలవబట్టడానికి ప్రయత్నించాడు. ఎహెజ్కేలు నిలబడటానికి ట్రై చేస్తే ఆయన వల్ల కాల. అప్పుడు అక్కడే రాస్తుంది, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. ఆ మాట అండర్లైన్ చేయండి, ఆ మాట అండర్లైన్ చేయండి. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని. ఎప్పుడు విన్నాడు? చక్కగా నిలవబడినప్పుడు విన్నాడు. చక్కగా ఎప్పుడు నిలబడ్డాడు? ఆత్మ తనలోనికి వచ్చి నిలబెట్టినప్పుడు నిలబడ్డాడు. అంటే మనం చక్కగా నిలబడటానికి ప్రయత్నం చేస్తాం, కానీ నిలవటం మన చేత కాదు. ఆ సామర్థ్యం నీకే నాకే కాదు, ఆదాముకే లేదు. మొదట పుట్టిన మానవుడికే ఆ సామర్థ్యం లేనప్పుడు వాని నుండి పుట్టిన నీకు నాకు ఆ సామర్థ్యం ఎలా వచ్చింది? కష్టం. ఆ సామర్థ్యం మనంతటా మనకు లేదు కనుకనే దేవుడు తన ఆత్మ ద్వారా అది జరిగిస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, దేవుడు నీ హృదయములో, నా హృదయములో ఉన్న తీవ్రతను బట్టి ఆ శక్తిని పంపుతాడు, ఆ ఆత్మశక్తిని పంపుతాడు. ఏ బలహీనత నీలో ఉన్నా దాన్ని అధిగమించాలన్న ఆశ నిజంగా హృదయపూర్వకంగా నీలో ఉన్నట్లయితే నువ్వు ప్రతిదినము దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టడం మానొద్దు. ఆన్సర్ రాలేదని నిరాశపడొద్దు. సైతానుగాడు నిన్ను నిరాశ పుచ్చుతాడు. ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు, ఆ బలహీనతను జయించావా? నీ వల్ల కాల. ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు, ప్రార్థన కూడా చేశావు, కనీసం దేవుడన్నా నీ ప్రార్థనకు జవాబిచ్చి దాని మీద నీకు జయమిచ్చాడా? ఇవ్వలేదు. నీ అంతటా నువ్వు నిలవలేకపోయావు. కనీసం దేవుడన్నా అడిగితే దేవుడన్నా బలమిస్తాడని ప్రయత్నించి ప్రార్థిస్తే దానికి కూడా జవాబు రాలేదు. కాబట్టి ఇక నువ్వు మొర్ర పెట్టడం కూడా వేస్ట్ అంటాడు వాడు. అక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నేను నా మొరలను ఆయనకు నిత్యము వినిపిస్తాను. నేను నా ప్రార్థనను రోజు ఆయనకు వినబడజేస్తాను. ఆయన తన ఆత్మను నాలోనికి పంపి నేను బలహీనపడే ఈ విషయాలన్నిటా నాకు తానే బలం అనుగ్రహిస్తాడు. బలము ఆయన ఇవ్వాల్సిందే కనుక నేను ఆయనకి మానక మొర్ర పెడతాను. ఆయనే నాకు జయమిస్తాడు అనే విశ్వాసాన్ని చచ్చిందాకా కోల్పోకూడదు. ఎంతమందికి అర్థమైంది? ఎప్పటిదాకా కోల్పోకూడదు? చచ్చిందాకా నిరీక్షణ కోల్పోకూడదు. తప్పకుండా బలమిస్తాడు. దీనికి మీకు బైబిల్లో నిరూపణలు చూపిస్తా.